వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం విశాఖ నేవల్ డాక్గేట్ ఎదురుగా నేవల్ ఉద్యోగుల కుటుంబీకులందరూ ధర్నా చేపట్టారు. అసలు వారు ధర్నా ఎందుకు చేపట్టారు ఏంటనే విషయాలు వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, మీరు ఇలా ధర్నా కూర్చోడానికి కారణం ఏంటి? మాకు ఇంతకుముందు బ్రిడ్జ్ ఓపెన్ ఉన్నప్పుడు ఫ్రీగా ఉండేదండి రోడ్డు. ఇప్పుడు శీలానగర్ టోల్ గేట్ దగ్గర రోడ్డు హెవీ వెహికల్స్ చాలా రద్దీగా ఉంటుంది. అక్కడి నుంచి రావడం పొద్దున్న 8 గంటలకి రావడం అంటే అసలు ఇంపాసిబుల్. అందులోకి వీళ్ళందరూ టైంకి వచ్చేయాలంటారు. ఎలా వస్తామో మాకే తెలియదు. ఇంటికి వెళ్ళే వరకు గ్యారంటీ లేదండి. ఇప్పుడు రోడ్డు మూసి ఎంతకాలం అయింది? రోడ్డు మూసి ఇంచుమించు ఒక నియర్లీ 1 మంత్ అవుతుందండి. 1 మంత్లోనూ 7 యాక్సిడెంట్స్ జరిగాయి. 2 మనుషులు ప్రాణాలు కోల్పోయారండి. ఇంకా అంతకన్నా ఇంకా లేట్ చేస్తే ఇంకెన్ని ప్రాణాలు కోల్పోవాలో అని చూస్తున్నారా అండి యాజమాన్యం అంతాను. ఎంతమంది ఉద్యోగులు ఉంటారు, ఎంతమంది సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లం? నియర్లీ మొత్తం 6,000 దాకా ఉంటారండి. ఆ రూట్లో నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం 3,000 మంది ఒకే టైంలో వెళ్ళి రావడం అనేది ఇంపాసిబుల్ అండి. అందుకే రోడ్ల ఇన్ని యాక్సిడెంట్స్ చూస్తున్నాం. మేము ఎప్పుడు ఎవరు చనిపోతారా అన్నట్టుగా కబురు వస్తుందా అన్నట్టుగా భయపడుతున్నామండి మేము ఆ రోడ్ నుంచి వెళ్ళాలంటే. ఇప్పుడు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎస్బీసీ నుంచి మాకు పర్మిషన్ కావాలండి, వెళ్ళడానికి రావడానికి అవకాశం ఇవ్వాలండి. మీరు చెప్పండి సార్, ఏంటి మీరు ఏం డిమాండ్ చేస్తారు? నా పేరు నాగార్జునరావు అండి, జిల్లా టీఎన్టీసీ జనరల్ సెక్రటరీ. ఏదైతే డాక్యార్డ్ కానీ సర్కార్ కానీ ఎక్సెలా కానీ లేదా ఐఎన్ఎస్ కళింగ మన హాస్పిటల్స్ సంబంధించి కానీ మొత్తం హెచ్పిసిఎల్ నుంచి కానీ వీళ్ళందరూ కూడా దగ్గర 7,000 మంది ఎంప్లాయీస్ ఇదే రూట్లో నుంచి రాకపోకలు సాగించాలి. గతంలోని పార్లర్ బ్రిడ్జికి సంబంధించి ఏదైతే ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జి ఉందో దాని రిపేర్ టైంలోనే దీంట్లో నుంచి అనుమతించారు. కానీ ఇప్పుడు అదే బ్రిడ్జిని పార్లర్ బ్రిడ్జిని అనుమతించమంటే రక్షణ రంగానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న ఎల్ఎన్టీలోనే దగ్గర 4,000 మంది పైన కాంట్రాక్ట్ వర్కర్స్ అదే గేట్లో నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేవు. కానీ రక్షణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నామో మాకు ఈ ఐ కార్డ్స్ ఉండి కూడా మమ్మల్ని అలౌ చేయడానికి మేము అసలు లెక్కపడుతుంది గవర్నమెంట్. మీరంతా పర్మనెంట్ ఉద్యోగం, మేమందరం పర్మనెంట్ ఉద్యోగం. మేమేమంటామంటే పబ్లిక్ని మీరు వదలడానికి ఇబ్బందిగా ఉంటే ఎంప్లాయీస్ని వదలండి. ఎంప్లాయీస్ వాళ్ళకి ఐ కార్డు ఎక్కడికైనా లోపలికి వెళ్ళి రావడానికి యాక్సెస్ ఉంది. మీరు చేయాల్సిందల్లా ఏముంది, ఐ కార్డు చూస్తారు, లోపల పంపిస్తారు. అది కూడా 2 వీలర్స్, 4 వీలర్స్ లేదంటే బస్సులో రమ్మని చెప్పట్లేదు. దానివల్ల ఏముందంటే కంప్లీట్గా ఒక ఎంప్లాయీ రెసిడెన్షియల్గా విత్ ఇన్ ది 5 కిలోమీటర్స్ రేంజ్లో ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్న 5 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్న వ్యక్తి దగ్గర 15 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. ఈ రహదారి మూయవేయడం వల్ల మీరు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. టైంకి రావడానికి ఒకటైతే ఇప్పుడు ఎర్లీగా బయలుదేరుతాం. దానికి తోటి ఇదేంటంటే పూర్తిగాను పోర్ట్ అండర్లో ఉన్న రోడ్స్ అవన్నీ కంప్లీట్గా వ్యాగన్స్ కానీ లేదనుకుంటే హెవీ లోడ్ ట్రక్స్ కానీ వాళ్ళ నడిపే ర్యాష్ డ్రైవింగ్స్ వల్ల యూరియా కెమికల్స్ అన్ని రోడ్డు మీద పడి ఈ తడికి జింకలాగా ఏదో ఇది అయిపోయి మనం బ్రేక్ కొట్టినా సరే బండి ఆగట్లేదు. మనం ఆగిపోయినా అవతల వెహికల్స్ కూడా ఆగట్లేదు. వాళ్ళు వచ్చి బ్రేక్ కొట్టినా సరే ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి యాక్సిడెంట్లు ఇప్పుడు దగ్గర చిన్నవి అంటే బయటకు వచ్చినవి 10-15 కానీ బయటికి రానివి అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా ఏదో ఇంటి దగ్గర తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దగ్గర ప్రతిరోజు 2 నుంచి 3 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 లైవ్లు మనం కోల్పోయాం. ఇలాంటి సందర్భంలో కూడా ఆల్రెడీ లోకల్గా ఉండే గణబాబు గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు దృష్టి తీసుకెళ్లారు. ఆయన ఆల్రెడీ సీఎన్సీతో మాట్లాడితే చెప్పుదాం. ఇంకా మూసిన తర్వాత అంటే ముయ్యకు ముందు అడిగారు, మూసిన తర్వాత ఏంటి సమస్యలు చూద్దాం అంటే అందకల ముందు దాన్ని క్లోజ్ చేయండి అని చెప్పారు. మన కమిషనర్తో మాట్లాడి ఫస్ట్ కొన్నాళ్ళ పాటు ఆపినా సరే ఇప్పుడు మళ్ళీ అదే సమస్య వచ్చింది. సరే ఈ ఇష్యూ మీద మళ్ళీ ఆల్రెడీ ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము యూనియన్స్గా. ఎంపీ గారు ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారికి లేఖ రాయడం జరిగింది. వచ్చే లోపం అంటే ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఈ లోపం ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయి. అధికారులను అడిగారా మీరు? అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే సిఎన్సీ గారు కానీ లేదంటే చీఫ్ ఆఫ్ పర్సన్స్ వచ్చినప్పుడు కానీ ఆల్రెడీ ఇక్కడ ఉండే అన్ని యూనియన్లు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ ఏంటంటే ఎంతసేపు వాళ్ళ ద్వారానే అందులోంచి అలౌ చేయము అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నారు తప్ప చిన్న సింపుల్ అండి. ఇక్కడ ఆల్రెడీ ఎల్ఎన్టీకి సంబంధించి వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్న కాంట్రాక్ట్కి సంబంధించి ఒక గేట్ ఓపెన్ చేశారు. సేమ్ ఆ బ్రిడ్జికి అవతల పక్క ఇంతకుముందు మేకద్రి గేట్ ఒకటి ఉండేది. అంటే ఇప్పుడు ప్రస్తుతం దాన్ని క్లోజ్ చేశారు. ఆ గేట్ తీస్తే జస్ట్ ఈ వేలో నుంచి ఇటు నుంచి ఇలా వెళ్ళి ఇటు నుంచి వచ్చేయచ్చు. ఈవెన్ ఎస్బీసీని కూడా టచ్ చేయం. ఓన్లీ జస్ట్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా వెళ్ళి ఇలా యూటర్న్ అంత సింపుల్గా అయిపోయేదాన్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. మీరు చెప్పండి, ఈ రోజు మీరు నిత్యం ఈ రహదారి మీద రాకపోకలు సాగిస్తుంటారు. సో మీ తోటి ఉద్యోగస్తులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది, మీరేమంటారు? సార్ మేమైతే ఎన్నోసార్లు మేనేజ్మెంట్కి యూనియన్లో రిప్రజెంటేటివ్ ఫామ్స్ అవి ఇవ్వడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ మాత్రం దీని మీద ఒక స్టాండ్ అనేది తీసుకోలేదు. ఇప్పటి వరకు మేము స్టిల్ నిన్నటి వరకు కూడా మేము
ప్రతిరోజు కూడా ఏదో లెటర్ల రూపంలోనో ఇక్కడ ఒక ధర్నాల రూపంలోనో ఏదో ఒక రూపంలో మేనేజ్మెంట్కి అయితే మేము తెలియజేస్తున్నాం. ఆ బ్రిడ్జ్ ఎప్పుడైతే క్లోజ్ చేశారో అక్కడి నుంచి మాకు ఎస్బీసీలో నుంచి రాకపోకలు సాగించారు. సుమారుగా 3000 మంది అయితే ఈ సిటీ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి తరచు వెళ్తుంటే వెహికల్స్లో కెమికల్ యూరియా వంటివి పడిన తర్వాత స్కిడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. ఈ స్కిడ్ అయిన తరుణంలో వెనకాల నుంచి హెవీ వెహికల్స్ వాళ్ళని ఢీకొట్టడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం కానీ లేదంటే యాక్సిడెంట్లు జరగడం కానీ తర్వాత జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే లాస్ట్ వీక్లోనే సుమారుగా 7 అన్నది పడడం జరిగిందండి. అందులో 2 అయితే వృత్తి చెందడం జరిగింది. మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఒక 2 ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. మేము ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న మేము మాకు ఐడి కార్డు ఉంది, దాన్ని ఎస్బీసీ నుంచి గేట్ నుంచి ఎందుకు మాకు అనుమతించరు? అదే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా అదే గేట్లో లోనికి వెళ్ళి పని చేసుకొని వస్తున్నారు. ఈరోజు మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు బ్రిడ్జి ఓపెన్ అయినంత వరకు కూడా ఎస్బీసీ గేట్ నుంచి మాకు మాత్రం అనుమతి కావాలి. లేని పక్షంలో రానున్న కాలంలో అంటే ఇలాంటి ఉద్ధృతులు చాలా దారుణంగా జరుగుతాయని చెప్పేసి ఈరోజు మేనేజ్మెంట్కి ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాం. మీరంతా ఇప్పుడు విధులు బహిష్కరించి ధర్నాలు. అవును సార్. మీ ప్రధానంగా ఇక్కడ 4 యూనియన్లు ఉన్నాయండి. 4 యూనియన్లు కూడా ఒక జేఏసీ కమిటీగా ఏర్పడి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న 2 రోజుల క్రితం దిలీప్ కుమార్ అనే ఒక మన డాక్యార్డ్ ఉద్యోగి మరణించడం జరిగింది నియర్ టోల్గేట్ దగ్గరలో. సో దాన్ని పరిగణలో తీసుకొని ఈ రోజు అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎస్బీసీ నుంచి రాకపోకలుగా మాకు అనుమతించే వరకు ఈ ధర్నాను మాత్రం మేమైతే కొనసాగిస్తామని చెప్పి మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ చాలామంది మహిళలు కూడా ఇక్కడ ధర్నాలు కూర్చున్నారు. అంటే తమ భర్తలకు ప్రాణహాని ఉంది, ఎస్బీసీ గేట్ అంటే షిప్ బిల్డింగ్ సెంటర్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ ద్వారా బయటికి పంపిస్తేనే మనం మా భర్తలు సేఫ్గా లోపలికి వెళ్ళి ఉద్యోగం చేసుకునే పరిస్థితి ఉంటుందని, లేని పక్షంలో అంటే ఇటీవల ఇప్పటికే చూసాం చాలామంది తీవ్ర గాయాల పాలయ్యి ఇంట్లో ఉన్నారని, 2 ఇప్పటికే చనిపోయారని. ఇప్పటికైనా ఏదైతే నౌకాదళ అధికారులు స్పందించి దేశ రక్షణ కోసం పోరాడుతున్న తమకు కూడా కొంత సాంతన కలిగించేలా రహదారి మార్గం ఏదైతే ఎస్బీసీ గేట్ ఉందో ఆ గేట్ని తెరిచి విధులు ముగించుకొని మళ్ళీ తిరిగి వచ్చేలా అవకాశం కల్పించాలని వీరైతే డిమాండ్ చేస్తారు. మన దగ్గర కొందరు మరొక ఉద్యోగం ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తుంది. చెప్పండి సార్ మీరు. నా పేరు డి ప్రవీణ్ కుమార్ అండి. నేను బిఎంఎస్లో అసిస్టెంట్ సెక్రటరీ. ఇప్పుడు నేవీ ఇండియన్ మీకు తెలుసు, నేవీ సంబంధించింది కానీ ఆర్మీ సంబంధించింది కానీ ఎయిర్ ఫోర్స్ కానీ దేని గురించి అండి, ఇవన్నీ దేశ రక్షణ గురించి అండి. దేశ రక్షణ గురించి పనిచేసే మా డిఫెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ గురించి మేనేజ్మెంట్ అనేది గత 6 నెలల నుంచి ఇది ఎప్పుడైతే నోటిఫికేషన్ అని రిలీజ్ చేశారో అప్పటి నుంచి మీ మేనేజ్మెంట్ మీకు అడుగుతున్నాం, మీకు ఎస్బీసీ నుంచి బ్రిడ్జ్ వదలండి అని. కానీ మేనేజ్మెంట్ మాత్రం ఇలాగ సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పి ఇది పిఎం అనే విజిలెన్స్లో ఉంది అని చెప్పి అలా షాప్ కింద నీరులాగా ఇప్పటివరకు చేశారు. దానివల్ల చాలామంది 12 మంది 20 రోజుల్లో 12 మంది యాక్సిడెంట్లు అయ్యాయి. అలాగే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మన శుక్రవారం దిలీప్ కుమార్ అని చిన్న వ్యక్తి అండి, మొన్న పాపుడిని బర్త్డే జరుగుతుంది. సో ఏంటంటే ఇలాగా ఇక ఒక్కొక్కరు ఒక ప్రాణాలు అనేది లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే మేము సబ్మెరీన్లో పనిచేస్తామండి. ఇది సబ్మెరీన్లో సేఫ్టీ ఉన్నా లేకపోయినా సబ్మెరీన్లో కానీ షిప్లో కానీ డిఫెన్స్ సబ్మెరీన్స్లో పనిచేస్తాం. మీరు దేశం గురించి పనిచేస్తే మాకే రక్షణ లేకపోతే దేశానికి ఇంకే రక్షణ కల్పిస్తామండి. దేనికి డిఫెన్స్ దేనికి, ఎయిర్ ఫోర్స్ దేనికి, నేవీ దేనికండి, దేనికి అసలు ఉన్నది? మన భారతకి జై అంటే సరిపోదు. ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు చూడండి, ఎంతోమంది హస్బెండ్స్ చిన్నపిల్లలు చూడండి, ఎంతోమంది ఇక్కడ వాళ్ళ భర్తకు ప్రాణాలు పోకపోతే ఒక ఫ్యామిలీ అందరూ రోడ్డు మీదకి వస్తారండి. ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వస్తారు. అలాంటి పరిస్థితి. ఇంకా ఫ్యామిలీకి ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ఒక్క ప్రాణం కానీ కోల్పోయినా అది మేనేజ్మెంట్కే, మేనేజ్మెంటే అది భరించాలని వాళ్ళే చూడాలని చెప్తున్నారు. వాళ్ళదే బాధ్యత. ఇప్పుడు వాళ్ళదే బాధ్యత అండి. ఏ ప్రాణాలు కోల్పోయినా సరే మేనేజ్మెంటే బాధ్యత. ఇంకా నేవీ ఉన్నా లేకపోతే నేవీ కానీ లేకపోతే ఇంకా అలా నేవీ వాళ్ళు చేయకపోతే ఇంకా కష్టం అండి. ఇంకా పని చేయలేము ఎవరు కూడా. మీరు చెప్పండి సార్, మీరు ఎటువంటి ఆందోళనలోకి చేపడుతున్నారు అంటే భవిష్యత్తులో? ఎన్సీ యూనియన్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. చాలా ధర్నాలు చూసాం. ఇది ఏంటంటే ఒక కార్మిక రక్షణ గురించి విత్ ఫ్యామిలీ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మార్నింగ్ 7 గంటల నుంచి. అంటే అనకూడదు కానీ ఇది ఏటో ఎంత మేనేజ్మెంట్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది, వర్కర్ మీద ఎఫెక్ట్స్ చూపిస్తుంది. ఎందుకంటే ఒక గేట్ గురించి పర్మిషన్ రావడానికి పర్మిషన్ అడుగుతున్నాం. ఒక ఫైనాన్స్ సంబంధించిన స్టాటస్ కాదు ఇది. ఒక మేనేజ్మెంట్కి ఫైనాన్స్ సంబంధించింది అనుకోండి, పెద్ద వాళ్ళతో డిస్కషన్ చేయాలి, వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అంటారు. కానీ ఇది జస్ట్ ఒక గేట్, ఒక రహదారి గురించి ఎంత సెక్యూరిటీ ఉన్నారు. వీళ్ళందరూ మార్నింగ్ వచ్చి అక్కడ నించొని మమ్మల్ని అందరిని పంపించవచ్చు కదా. ఇక్కడ క్వార్టర్స్ నుంచి చూడండి, అక్కడంతా ఎస్ఆర్ ఉంది, అదంతా మడ్ ఏరియా, మొత్తం బురదది, వాటర్. ఎప్పుడైనా వర్షాలు పడ్డాయి ఈ మధ్యకాలంలో,
వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ జారిపోతున్నారు. ఈ యాక్సిడెంట్లకి మూల కారణం ఎవరు? ఈ మేనేజ్మెంట్. ఇక్కడ పోర్టోలు ఏమో సేఫ్టీలు కరెక్ట్గా చూడటం లేదు, ఆ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్గా పనిచేయటం లేదు. ఎన్నోసార్లు ఎన్నో రకరకాలుగా లెటర్లు పెట్టాం, వాళ్ళు అక్కడ స్పందించడం లేదు. దీనికి ఆ కారణం ఎవరు? మేనేజ్మెంట్. కాబట్టి కంపల్సరీ రావాలి. ఎంత మొండి వైఖరి, ఎంత ఉదయం నుంచి ఇంతమంది సఫర్ అవుతున్నారు కదా, వీళ్ళకి కారణం చెప్పాలి కదా. మాకు పెద్దలు ఎవరు? వాళ్ళే కదా, వాళ్ళు వచ్చి చెప్పాలి కదా. కార్మికుల సైన్స్ ఫ్యామిలీని సేఫ్టీ ఫస్ట్ కదా, మొదటి నుంచి అదే చెప్తాం, సేఫ్టీ ఫస్ట్, తర్వాతే చేయగలం. ఈ ఫ్యామిలీకి ఎవరు మూలకాన్ని చనిపోతే చిన్న పిల్లలు, ఇప్పుడు దిలీప్ కుమార్ని మరణించాడు, చిన్న పిల్లలు, ఆ ఫ్యామిలీకి ఎవరు భరోసా ఇస్తారు? కాబట్టి దీన్ని అంతా స్పందించి ఇమ్మీడియట్గా రావాల్సిందిగా కోరుతున్నాం. मैडम आप बोलिए, आप क्यों इधर धरना कर रहे हैं? इधर हम एमएच कॉलोनी से आए हैं। हमारे हस्बैंड को आने में बहुत प्रॉब्लम होता है, घूम के आना पड़ता है, जबकि एसबीसी एक ब्रिज है, उसको खोल देगा तो हमारे हस्बैंड को इधर आने में तकलीफ नहीं होगा। उस रोड में बराबर एक्सीडेंट हो रहा है, किसी का पैर कट रहा है, हाथ कट रहा है, कोई जान से जा रहा है। तो फिर हम अपने हस्बैंड के सेफ्टी के लिए इधर आए हैं। वो एसबीसी जो है उसको खोलने के लिए और इधर हम धरना पे हैं, और जब तक नहीं जाएगी जब तक वो बोले नहीं कि हाँ हम खोल रहे हैं। आप सुबह से यहाँ धरना कर रहे हैं, जो अधिकारी लोगों को क्या बोले? आप बोला क्या? अभी तक कुछ नहीं बोले, अभी तक हम लोग बैठे हैं, सुबह 6 बजे से आके इधर बैठे हैं और बैठे रहेंगे जब तक कुछ बोलेंगे नहीं। మీరు చెప్పండి, ఈ ప్రధాన సమస్య ఏంటి? ప్రజెంట్ సమస్య ఏంటంటే అండి, మాకు మేము ముందు ఈ దగ్గరలో బ్రిడ్జ్ ఉండదండి. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జ్ ఉండేది. దాని నుంచి మేము ఎప్పుడు కూడా డ్యూటీకి రావడం వెళ్ళడం జరిగేదండి. అయితే ఇప్పుడు ఏంటి, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. కన్స్ట్రక్షన్కి మాకు 9 months అని చెప్పారు, ఇప్పటికీ 2 months 3 months దగ్గర వస్తుంది. కానీ మొదట్లో ఎలా అయితే ఉందో ఇప్పటికి కూడా అదే రీతిగా ఉంది. అదొక ప్రాబ్లం అని అనుకుంటే, మేము ప్యారలల్గా మాకు ఇంకొక బ్రిడ్జ్ ఇచ్చారండి, అటువైపు నుంచి ఇచ్చారు. అంటే అదేంటంటే పోర్ట్ రోడ్ నుంచి ఇచ్చారు. పోర్ట్ రోడ్లోని కెమికల్స్ లారీలు, పెద్ద పెద్ద ట్రక్కులు ఇవన్నీ వెళ్తాయి. మా వర్కర్స్ మా ఎంప్లాయీస్ కానీ అయితే మొత్తం అందరూ కూడా ట్రక్కులు అటు సైడే, ఎంప్లాయీస్ కూడా అదే టైంకి మార్నింగ్ ఇన్ టైంకి పంచింగ్ చేయాలంటే మేము చాలా టెన్షన్. ఇంట్లో వంటలు చేసుకొని లేడీస్ అయితే, జెంట్స్ కూడా అలాగే ఆ విధంగా టెన్షన్గా రావడం. మళ్ళీ ఈవినింగ్ పంచింగ్ చేసుకొని వెళ్ళేటప్పటికి మాకు 7:30 8 అయిపోద్ది అరౌండ్ ఇంటికి వెళ్ళేటప్పటికి. అంటే ఎందుకనంటే ఆ దారి చాలా కంజెస్టెడ్గా ఉంటుందండి. కంజెస్టెడ్ ప్లస్ రోడ్డు కూడా బాగాలేదు, అన్ని ఎక్కడికక్కడ గుంతలు. మళ్ళీ ఆ కెమికల్స్ అన్నీ కూడా ఈ పోర్టు తాలూకావి ఉన్నాయి, గొడౌన్స్ అవి ఉంటాయండి. అవి గొడౌన్స్ ట్రక్కుల మీద నుంచి వెళ్ళిన కెమికల్స్ అన్నీ కూడా కింద పడి అదేంటి రోడ్డు అంతా స్కిడ్ అయిపోతుంది వర్షాకాల టైం. అదే ఆ స్కిడ్ టైంలోనే మేము ఆల్రెడీ 2 వర్కర్స్ని ఎంప్లాయీస్ని కోల్పోయాము. అదే కాకుండా 7 ఇంజురీస్ అయినాయి, ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నారు. కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంత జరుగుతున్నా సరే ఏమాత్రం మాకు ఎలాంటి ఇది రిజల్ట్ లేదండి. ఏం అడుగుతున్నామంటే మా డిమాండ్, ఎస్బీసీ నుంచి ఒక గేట్ ఉందండి, ఆ గేట్లో నుంచి మా అందరినీ అలౌ చేస్తే, సో మేమేమంటే చుట్టూ తిరిగి టెన్షన్గా రావడం, టెన్షన్గా వెళ్ళడం జరుగుతుంది. అందుకని ఈరోజు ఈ ధర్నాలో ఉదయం మా ఎంప్లాయీస్ తాలూకా వైఫ్స్ మార్నింగ్ 4 o'clock నుంచి 4 o'clock ఇంటి దగ్గర స్టార్ట్ చేసి, వంట లేదు ఏం లేదు, ప్రెగ్నెంట్ లేడీస్తో చిన్నపిల్లలతో, ఎందుకంటే వాళ్ళ భర్తల కోసం ఇద్దరిని కోల్పోయామండి. 2 ఎంప్లాయీస్ కోల్పోయాం. వాళ్ళు యంగ్ పిల్లలు, కొన్ని పెద్దవాళ్ళు కూడా కాదు, చిన్న పిల్లలండి. దిలీప్ కుమార్ అని మొన్న ఫ్రైడే ఈవినింగ్ డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్నాడు కుర్రాడు, ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయికి 6 months బేబీ, వైఫ్కి సిజరీన్ అయింది. భర్తని చూడడానికి కూడా ఆమె రాలేని పరిస్థితి, ఎందుకంటే పెయిన్స్తో ఉంది. అంటే ఇంత మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తున్నారు. అంటే వీళ్ళు కూడా టెన్షన్గా అలా జరిగింది కదా, రేపు పొద్దున్న మా వాళ్ళకి ఏమవుతుంది అని చెప్పి మేమందరం కూడా ఈరోజు ధర్నా చేస్తున్నామండి. क्या डिमांड कर रहे हैं? हम लोग गेट खुलवाने की डिमांड कर रहे हैं, इसलिए कि हम लोग को छोटे बच्चे हैं। जब हम लोग को रात में नींद नहीं आती है, जब हम लोग हस्बैंड ड्यूटी जाते हैं तो हम लोग को लगता है कि सही सलामत पहुँचे कि या नहीं पहुँचे। 1 महीना 1.5 महीना हुआ नहीं अभी, इसीलिए एक्सीडेंट ज़्यादा होता है। किसी का पैर टूटता है, किसी का हाथ टूटता है, कोई डेथ कर जाता है। इसीलिए हम लोग 6 बजे से आए हैं, लेकिन अभी तक एसडी सर अभी तक नहीं आए हैं, कोई सूचना नहीं दिए। यहाँ क्या डिसीजन ले रहे हैं कुछ नहीं। हम लोग ऐसे बैठे, छोटे बच्चे घर पे छोड़ के आए हैं, इसलिए हम लोग को वही न्याय चाहिए कि हम लोग को गेट खुलना चाहिए। बोलिए, आप क्या बोल रहे हैं? मैं बोलना चाहती हूँ, मैं गादरीपेटा कॉलोनी से आई हूँ। हम लोग 4 o'clock में मॉर्निंग में उठे, अपना सारा घर का काम किए, झाड़ू पोछा किए, खाना बनाए, एक छोटा बच्चा भी है, स्कूल भी उन लोग को भेजे,
और क्या है कि बूढ़े बूढ़े माँ बाप भी घर में छोड़ के आए हैं, क्योंकि हम लोग का हस्बैंड का सेफ्टी चाहिए। SBC ब्रिज है, उसको वो लोग ओपन कर देने से हम लोग का हस्बैंड का थोड़ा सेफ्टी मिल जाएगा, क्योंकि जो घूम के जाते हैं वो थोड़ा सा आराम से कम समय में आ सकते हैं। ఏదైతే మేము ఎంత మొరపెట్టుకుంటున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు స్పందించట్లేదని వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం తెల్లవారి 4 గంటల నుంచి కూడా తామంతా తమ భర్తల సేఫ్టీ అలాగే తమ తోటి ఉద్యోగులతో పాటు తమ సేఫ్టీ కూడా ఉండేలా SBC గేట్ను తెరిచి తాము లోపలికి వెళ్ళేలా అనుమతించాలని వీరైతే కోరుకుంటున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్, విశాఖ డాక్యార్డ్ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.